ప్రకాష్ అన్న గారు నన్ను ఒక్క నిమిషం మాట్లాడనియండి. మీరు అన్నట్టు నేను గాని కవిత గాని రాజకీయాలకు రాకముందు వేరు, రాజకీయాలకు వచ్చినాక వేరు. కానీ ఒక్కసారి రాజకీయాలకు ఎంటర్ అయినాక మంచైనా చెడ్డైనా మనం ఏ పార్టీలు ఉంటామో ఆ పార్టీ స్టాండ్ పట్టుకోవాలి. మన నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు మన నాయకుడితోటే ఉండాలి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి అట్లా వినీతి అయింది ఇట్లా వినీతి అయిందని నువ్వు అప్పుడు అధికారంలో పాలు పంచుకొని ఇప్పుడు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఫ్లెక్సిబుల్ కాదా? అది ఒక స్టాండ్ అయినా చెప్పండి. అది మొండితనం అయితే నువ్వు నాన్నతోటే ఉండాలా. నాన్నతోటి ఉండకుండా నువ్వు ఈ రోజేమో కండువా లేదు, మొన్నేమో జాగృతి కండువా. పార్టీ ఉంటే ఇంత పోతే ఇంత, మళ్ళీ ఈ రోజేమో రామన్న కాపాడుకో పార్టీ, మళ్ళీ సంతోష్ రావు ఇట్లా హరీష్ రావు ఇట్లా. అంటే మరి ఈ సంతోష్ ఈ శకుని గురించి నేను గత సంవత్సరాలుగా 18 సంవత్సరాలు అఫీషియల్ గా బయటికి తెలిసింది 12 సంవత్సరాలు, కానీ కవితకు గత 18 సంవత్సరాల నుంచి చెప్తున్నా ఇతని వల్ల మన కుటుంబం నాశనం అవుతుంది, పార్టీ నాశనం అవుతుంది, ఉద్యమం నాశనం అవుతుంది. ఎంత చెప్పినా గానీ అక్కడ ఏ రోజన్నా చెవుకెక్కించుకున్నదా? ప్రతిసారి హరీష్ రావు మీద అలిగేషన్, ప్రతిసారి హరీష్ రావు ఎన్నోసార్లు హ్యూమిలేట్ చేసినా మేము ఇంతవరకు కూడా మీకు తెలియని విషయాలు, మా సొంత బాబాయికి తెలియని విషయాలు, మీడియా ముందు చెప్పుకోలేని విషయాలు కోకొల్లలు ఉన్నాయి. అవి చెప్పుకోలేము కూడా, అన్ని కూడా చెప్పుకోలేము. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చినాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏదైతే అయింది ఒక రకంగా ఈ రోజు చెప్తున్న ఫ్యాక్ట్ ఇది అసలు చెప్పొద్దు, నేను చచ్చేంత వరకు నా గుండెల్లో కూడా ఉండాలి. కానీ బాధతోటి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ అన్న, శ్రీకృష్ణ ఇదే జరగబోతుందని నాకు తెలుసు కాబట్టి ఈ సంతోష్ ఈ రకంగా చేస్తాడు, కుక్కల కొట్లాట లెక్క అవుతుంది, కుటుంబంలో మొత్తం అంతా విడిపోయే పరిస్థితి వస్తుంది, తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి వస్తుంది అని తెలిసే ఏ శ్రీకృష్ణ కమిటీకి నేను రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని తెలంగాణ ఇవ్వకండి అని చెప్దామనుకున్నా. కానీ అది అజిటేషన్ టైం కాబట్టి, నేను ఒక కేసీఆర్ అన్నబిడ్డను కాబట్టి నేను మాట్లాడితే అప్పుడు ఎవరు నమ్మరు, నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతోటి కొడతారనే భయానితోటి ఏది జరిగితే అది జరిగింది అనుకొని రాసుకున్న రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా మౌనంగా ఎన్నిటికో నేను మౌన సాక్షి. అవునండి, ఈ రోజు ఈ పరిస్థితి వస్తుంది అని నాకు తెలుసు కాబట్టి మా కుటుంబం అనకండి మీరు అనకండి. ఎవరికి పదవులు వచ్చినాయి? తెలంగాణ వస్తే వీళ్ళు నలుగురు అసలు పార్టీకి పనిచేయాలి, సేవకులు లెక్క ఉండాలి. వీళ్ళు పదవులు తీసుకోవాల్సిన అవసరం ఏమచ్చా? తీసుకొని కూడా ఇంకా ముఖ్యమంత్రులకు కాకపోతే ఇంకేదో కాకపోతే ఎందుకు ఇంత ఆరాటాలు, ఇంత ఇది కుక్కలేంటి? ఇంకొకటండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి ప్లీజ్. ఇన్నయ్య అంకుల్, మీ బాబాయి ఎవరిని కూడా పార్టీలకు రమ్మని ఆయన ఆహ్వానించలేదు. విఠల్ అన్నట్టు మియా బీబీ అన్నాడు, కరీంనగర్ సింహాగర్జన్లో పావుషేరు నేను నా ముసల్ది అన్నాడు, ఇవన్నీ అన్నాడు. ఎవరిని ఆయన రమ్మనలేదు, ఆయన ఎవరిని రమ్మనలేదు. కానీ ఎవరికి వాళ్ళు లేదండి, లేదు చేయలేదు. శరత్ గారు నాకు అన్ని తెలుసు. శరత్ గారు ఏ రకంగా కేటీఆర్ వచ్చిండు రాజకీయాలకు, కవిత ఏ రకంగా వచ్చింది అనేది నేను ప్రత్యక్ష సాక్షిని, నీ కుటుంబ సభ్యులు నాకు తెలుసు.